హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మనకు జాబ్ క్యాలెండర్ అనేటువంటిది విడుదల చేయడం జరిగింది. మరి ఈ జాబ్ క్యాలెండర్లో ఉన్న లొసుగులు ఏమిటి, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా ఎన్ని రోజులు మనం ప్రిపేర్ అయితే ఏదో ఒక జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది, మరియు మన టార్గెట్ ఏమిటి, మన లక్ష్యం ఏమిటి, ఏ జాబ్కు మనం ప్రిపేర్ కావాలి, ఎందుకంటే ఏ నోటిఫికేషన్ వస్తున్నాయో తెలుసుకుంటే దాన్ని బట్టి మీరు ప్రిపేర్ కావచ్చు అని క్లియర్గా దిశానిర్దేశం చేయడం జరిగింది. మరి దీంట్లో ఉన్న లొసుగులు కనుక చూస్తే, టెట్ అనేటువంటిది ఏటా 2 సార్లు ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్, మళ్ళీ డిఎస్సి ఇవ్వడం జరిగింది, మరియు గురుకుల నోటిఫికేషన్కి సంబంధించి మీరు ఇటీవల చూశారు. అసెంబ్లీ సాక్షిగా దామోదర రాజనరసింహ గారు టీజీటీ పీజీటీ పోస్టులు నింపుతామన్నారు, కానీ ఇక్కడ టీజీటీ పీజీటీ ఊసే లేదు. మరి దీనికి కారణం ఏంటంటే, ప్రభుత్వం మొన్న నిర్వహించినటువంటి గురుకుల పరీక్షల రిజల్ట్కి సంబంధించి రీలింక్విష్మెంట్ ఇచ్చే అవకాశాలు చాలా 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 మెండుగా ఉన్నాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మరియు డైట్ బీఈడి లెక్చరర్స్, డిప్టీ డివోలు, మరియు అదేవిధంగా మనకు ఐఏఎస్సి గెస్టెడ్ హెచ్ఎం పోస్టులకు సంబంధించి 134 పోస్టులకు సంబంధించి అక్కడ ఊసే లేదు. కాకపోతే ఒక కాలంలో ఇవ్వడం జరిగింది. ఆ కాలం కనుక మనం క్లియర్గా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా 30% డైరెక్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించినవి, అంటే 70% అన్నీ కూడా ప్రమోషన్లో వెళ్తాయి. దీంట్లో కొన్ని ఇచ్చిన పోస్టులు ఉన్నాయి, కొన్ని రాబోయే నోటిఫికేషన్కి సంబంధించి ఉన్నాయి. అంటే ఇప్పటి నుండి కరెక్ట్గా 1 ఇయర్కి సంబంధించినటువంటి క్యాలెండర్ ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు కనుక మీరు కరెక్ట్గా ఏదో ఒక ఉద్యోగాన్ని మనం టార్గెట్గా పెట్టుకుంటే ఖచ్చితంగా సాధిస్తాము, ఎందుకంటే ఎగ్జామ్ క్యాలెండర్ ఇవ్వడం జరిగింది కాబట్టి. మరి దీన్ని బాగా అర్థం చేసుకుంటే, మొదటిది గ్రూప్ 1 మెయిన్స్ ఆల్రెడీ పరీక్ష జరిగింది కాబట్టి దీనికి సంబంధించినటువంటి టెంటేటివ్ మంత్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి అక్టోబర్ 24 అన్నాడు. గ్రూప్ 1 మెయిన్స్ సంబంధించి ఆ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అక్టోబర్ 21 నుంచి 27 అక్టోబర్ వరకు, అంటే మెయిన్స్ డేట్స్ ఇవ్వడం జరిగింది. అంటే ప్రిలిమినరీ అయిపోయింది, మనకు రాత పరీక్షలు ఉంటాయి. మరి అదేవిధంగా గ్రూప్ 3, చాలామంది గ్రూప్ 3కి ప్రిపేర్ అవుతున్నారు. హెచ్డబ్ల్యూకి ప్రిపేర్ అయినటువంటి ఆశావాదులు ఆల్రెడీ పేపర్ 1 చదివి ఉన్నారు కాబట్టి వారందరూ కూడా గ్రూప్ 3కి ప్రిపేర్ అవుతున్నారు. మరి వారికి కరెక్ట్గా ఎగ్జామ్ డేట్ కనుక చూస్తే నవంబర్ 17 నుంచి 17-18 గ్రూప్ 3 పరీక్షలు 17 and 18. అంటే ఇది ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, అంటే ఎగ్జాక్ట్గా 3 నెలల పైకి చిలుకు సమయం ఉంది. గ్రూప్ 3 ప్రిపేర్ అయ్యే వారికి ఇది ఒక అవకాశం. మరి ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్, ఫార్మసిస్ట్ పోస్టులకు సంబంధించి ఇది పూర్తిగా ఆ స్పెషలైజేషన్ వాళ్ళే. ఇక్కడ వచ్చేసి టెంటేటివ్ ఎగ్జామ్ వచ్చేసి నవంబర్ 24 అని గుర్తుపెట్టుకోవాలి. మరి గ్రూప్ 2 ఎగ్జామ్ గురించి ఇక్కడ పర్ఫెక్ట్ డేట్ ఇవ్వలేదు, కానీ టెంటేటివ్ వచ్చేసి డిసెంబర్ మంత్లో ఉంటుంది. అంటే ఇప్పుడు ఎవరైనా ప్రిపేర్ అయితే కనుక సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, దాదాపు 5వ నెల సమయం ఉంది. 4 నెలలు పూర్తిగా ఉంది. అంటే గ్రూప్ 3కి 3 నెలలు, గ్రూప్ 2కు 4 నెలల సమయం ఉంది అని గుర్తుపెట్టుకోండి. మరియు అదేవిధంగా ఇంజనీరింగ్ అండ్ అదర్ పోస్ట్కి వచ్చేసి మనకు జనవరి 25, అంటే నెక్స్ట్ ఇయర్కి వెళ్ళిపోయింది. ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళకు ఉద్దేశించినటువంటి పరీక్ష. గెస్టెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీసెస్, ఇక్కడ చూస్తే ఇది కూడా బీటెక్ వాళ్ళకి సంబంధించింది. ఇది జనవరి 25 టెంటేటివ్ మంత్ ఆఫ్ ఎగ్జామ్ అనేటువంటిది. మరి అదేవిధంగా టెట్ నోటిఫికేషన్ నుంచి ఏటా 2 సార్లు టెట్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఒక లాజిక్ మీరు మిస్ అవుతున్నారు ఇక్కడ. టెట్ డిఎస్సి నోటిఫికేషన్ కంటే ముందు టెట్ 2 సార్లు లేదు. టెట్ ఇప్పుడు ఒకసారి ఉంది, మళ్ళీ డిఎస్సి ఎగ్జామ్ తర్వాత టెట్ నోటిఫికేషన్ ఉంది. అంటే మీరు అనుకునేరు డిఎస్సి కంటే ముందు 2 సార్లు టెట్ వస్తుందని. కాదు, ఒకేసారి వస్తుంది. చూడండి, టెట్ నోటిఫికేషన్ సంబంధించి ఇక్కడ ఎగ్జామ్ వచ్చేసి జనవరి 25, నోటిఫికేషన్ నవంబర్ 24. నవంబర్, డిసెంబర్, జనవరి, ఎగ్జాక్ట్గా 2 months టైం ఇవ్వడం జరిగింది. మరియు గ్రూప్ 1 ప్రిలిమినరీకి సంబంధించి అంటే నెక్స్ట్ కొత్త నోటిఫికేషన్, ఇది కొత్త నోటిఫికేషన్. గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేవాళ్ళు, అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ లైన్లో ఉన్నవారు, మళ్ళీ అదనంగా గ్రూప్ 1లో ఇంకో పోస్ట్ కూడా యాడ్ చేశాడు. ఇక్కడ డైట్ బీఈడి కాలేజ్ లెక్చరర్స్ పోస్ట్ యాడ్ చేయలేదు, బాగా గుర్తుపెట్టి, ఇక్కడ యాడ్ చేయలేదు. అయితే
ఇది ఫిబ్రవరి 25న మనకి ఎగ్జామ్ ఉండబోతుంది. ఫిబ్రవరి 25 నోటిఫికేషన్ గురించి మరి ఆలోచించొద్దు, కన్ఫ్యూజ్ అవుతారు. ఎగ్జామ్ ఎప్పుడో ఆలోచించండి దయచేసి. మరి గెస్టెడ్ స్కేల్ అదర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ అంటే ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు డైట్ బీఈడి మరి గెస్టెడ్ హెచ్ఎం డిప్టీ డిఓ లాంటి పోస్టులను ఇక్కడ మాత్రమే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే గ్రూప్ 1 సర్వీసెస్లో 8th కాలంలో క్లియర్గా ఏ పరీక్షలు ఉంటాయని అందరికి తెలుసని మరొక పరీక్ష గురించి ఇవ్వడం జరిగింది. కానీ అక్కడ ఇది మెన్షన్ చేయలేదు డైట్ బీఈడి లెక్చరర్స్ సంబంధించి. ఎందుకంటే క్వాలిఫికేషన్స్ డిసైడ్ కాలేదు, ఎప్పుడో పరీక్ష జరిగింది, దాని క్వాలిఫికేషన్ అనేది డిసైడ్ కాలేదు కాబట్టి దీన్ని అబయన్స్లో పెట్టారు. మరి గెస్టెడ్ స్కేల్ అదర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ డిగ్రీ అండ్ అబోవ్ లెవెల్ ఎగ్జామ్ ఇటువంటి ఏప్రిల్ 25న పరీక్ష ఉంటుంది. పరీక్ష ఎప్పుడు అనేది మాత్రమే గుర్తుపెట్టుకోండి, నోటిఫికేషన్ కాదు. మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు, అదా ఇదా అని కన్ఫ్యూజ్ అవుతారు. మరి డిఎస్సి గురించి చూడండి ఒకసారి. ఏప్రిల్ 25న పరీక్ష ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ మీరు జూలై మంత్లో రాశారు, మళ్ళీ ఎప్పుడు ఏప్రిల్ 25న. కానీ సమయం చూడండి, ఫిబ్రవరి 25న నోటిఫికేషన్ ఇచ్చి ఏప్రిల్ 25న పరీక్ష నిర్వహిస్తున్నారు. అంటే 2 నెలల గ్యాప్లో పరీక్ష నిర్వహిస్తున్నారు. అంటే గ్యాప్ అనేది 2 monthsలో ఉంటుంది. పరీక్ష ఏప్రిల్ 25. మరియు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనేటువంటిది మనకు మే 25న పరీక్ష. ఇక్కడ చూస్తే దీనికి 3 నెలల సమయం ఇచ్చారు. సేమ్ నోటిఫికేషన్, సేమ్ డే నోటిఫికేషన్, కానీ 3 నెలల సమయం. కానీ డిఎస్సికి మాత్రం నోటిఫికేషన్ వేశాక 2 నెలల సమయం మాత్రమే ఉంది. మరియు టెట్, ఇది 2వ టెట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ఇచ్చారు చూడండి నోటిఫికేషన్, ఏప్రిల్ 25న ఇస్తే జూన్ 25న పరీక్ష ఉంటుంది. అంటే 2 months టైం మాత్రమే ఉంటుంది. ఏప్రిల్ 25 డిఎస్సి అన్నాడు, అక్కడ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. అంటే డిఎస్సి తర్వాత టెట్ అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ జూన్ 25లో ఉంటుంది టెట్. అంటే ఈ డిఎస్సి, రాబోయే డిఎస్సికి మీరు రాసేది ఒకే టెట్ అని గుర్తుపెట్టుకోవాలి. మరి గ్రూప్ 1 మెయిన్స్ ఆల్ పోస్ట్ నోటిఫైడ్ అండర్ గ్రూప్ 1 సర్వీసెస్, ఇది మళ్ళీ జూలై 25 గ్రూప్ 1 మెయిన్స్ రాసే వాళ్ళకి మాత్రమే దీనిపైన ఫోకస్ చేయండి. మరి ఎస్ఐ సివిల్, మరి ఆర్ఎస్ఐ, మనకి ఇవన్నీ కూడా మీకు తెలుసు, రిజర్వ్ ఎస్ఐ, ఇవన్నీ కూడా దీనికి సంబంధించి ఆగస్టు 25న ఎగ్జామ్ ఉంటుంది. ఆగస్టు 25న. మరి పీసీ అంటే కానిస్టేబుల్ సంబంధించి మరొక నోటిఫికేషన్ సిద్ధంగా ఉంది. ఆగస్టు 25. ఇక్కడ చూస్తే దీనికి తేడా ఏంటంటే, ఇది ఆల్రెడీ మీకు అందరికి తెలుసు. గత సంవత్సరము 2023 మార్చిలో వచ్చినటువంటి నోటిఫికేషన్. ఇంతవరకు ఇక్కడ మనకు ఫామ్స్ అప్లికేషన్ తీసుకోలేదు. ఇది ఆల్రెడీ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది డిగ్రీ కాలేజ్, రెగ్యులర్ డిగ్రీ కాలేజ్. మరి రెగ్యులర్ డిగ్రీ కాలేజ్కి గురుకుల డిగ్రీ కాలేజ్కి తేడా ఏంటంటే స్కేలు దాదాపు సేమ్, బట్ ఇది గెస్టెడ్, ఇది నాన్ గెస్టెడ్. డిగ్రీ కాలేజీ అనేటువంటిది జాబ్ వస్తే గురుకులాల్లో గెస్టెడ్ కాదు, బాగా గుర్తుపెట్టుకోవాలి. అదే డిగ్రీ కాలేజీలో నేరుగా జాబ్ వస్తే గెస్టెడ్ పోస్ట్ అని గుర్తుపెట్టుకోండి. మరి ఇవి డిగ్రీ కాలేజ్ పోస్టు ఆల్రెడీ వర్టికల్లో నోటిఫికేషన్ ఇచ్చాడు. ఇప్పుడు హారిజెంటల్లో మనకు నోటిఫికేషన్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. ఇది అద్భుతమైనటువంటి పోస్ట్. కాకపోతే దీనికి నెట్ సెట్ అనేటువంటి ఉండాలి. సెప్టెంబర్ 25, దాదాపు సంవత్సరం సమయం ఉంది. మరి ఇది కేవలం డిగ్రీ కాలేజీకి సంబంధించి, గురుకులాలకు సంబంధించి డిగ్రీ పోస్టులు. పీజీటీ, టీజీటీ ఊసే లేదు. ఆల్రెడీ అసెంబ్లీలో చెప్పినప్పటికీ కూడా ఎందుకు ఇవ్వలేదంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, మరొక లాజిక్ ఉంది ఇక్కడ. ఈ పోస్టులు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈ మధ్యనే బాగా మొత్తం ప్రమోషన్ పైన అందరికి ఇవ్వడం జరిగింది. కాబట్టి చాలా పోస్టులు తక్కువ ఉంటాయి. డిగ్రీ కాలేజ్ కాబట్టి దీనికి ప్రిపేర్ అయిన వాళ్ళు దీనికి ఈజీగా ప్రిపేర్ కావచ్చు. దాదాపు సేమ్ మంత్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. కాబట్టి సిలబస్ కాస్త తేడా ఉంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇది రెగ్యులర్ డిఎల్, ఇది గురుకుల డిఎల్, పీజీటీ, టీజీటీ, ఊస్ అనేటువంటిది మనకు జాబ్ క్యాలెండర్లో లేదు అని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. మరి గ్రూప్ 2 ఇంక్లూడింగ్ ద ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ని గ్రూప్ 2 సర్వీసెస్లో చేర్చడం జరిగింది. ఇది ఎగ్జామ్లు వచ్చేసి అక్టోబర్, మొత్తం పోస్ట్ కేటగిరీస్ వచ్చేసి 16 కేటగిరీలు. మరి ఇది ఎప్పుడంటే ఎగ్జామ్ వచ్చేసి అక్టోబర్ 25 అన్నాడు చూడండి. మరి గ్రూప్ 3 క్లబ్డ్ విత్ గ్రూప్ 4 అంటే గ్రూప్ 4తో కాంబినేషన్లో ఉన్నటువంటి పోస్టులకు సంబంధించి నవంబర్ 25. ఇది మీరు చదువుకోవాలి. ఆల్ 10 కేటగిరీస్ ఆఫ్ ద పోస్ట్ మెన్షన్డ్ ఇన్ ది GOMS నెంబర్. ఇది చదువుకుంటే అర్థమవుతుంది. నవంబర్ 25 అంటే ఇప్పటి నుండి ప్రిపేర్ అవుతే 2 గ్రూప్ 2లు రాస్తారు, 2 గ్రూప్ 3 రాస్తారు అని గుర్తుపెట్టుకోండి.
ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఫర్ ఫిల్లింగ్ అప్ వేకెన్సీస్ వేరియస్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్ట్. ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్ట్. మరి ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్. ఎగ్జిక్యూటివ్ అంటే ఫీల్డ్ వర్క్ సంబంధించి, నాన్ ఎగ్జిక్యూటివ్ అంటే ఆఫీస్ వర్క్ సంబంధించింది. ఎంఆర్ఓ పోస్ట్ ఎగ్జాంపుల్ డిప్యూటీ తహసీల్దార్, అది ఎగ్జిక్యూటివ్ పోస్ట్. ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ అంటే దాని యొక్క మీనింగ్ అది చూడండి. మరి ఇక్కడ దీంట్లో ఇచ్చాడు మేనేజ్మెంట్ ట్రైనింగ్ మైనింగ్, మేనేజ్మెంట్కి సంబంధించి ట్రైనింగ్, ఇక్కడ మేనేజ్మెంట్ ట్రైనింగ్ సివిల్, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్, ఇవన్నీ కూడా నవంబర్ 25న ఎగ్జామ్స్ ఉంటాయి. దీన్ని బట్టి మీకు అర్థమైంది మరొక డిఎస్సి నోటిఫికేషన్, మరో 2 టెట్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్, గురుకుల డిఎల్కి సంబంధించి, జనరల్ డిఎల్కి సంబంధించి, మరియు గురుకులాలో పీజీ టీజీకి సంబంధించి లేవు. మీరు ఒకవేళ మీ టార్గెట్ కనుక గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 అవుతే కనుక ఇప్పటి నుంచి సంవత్సరం టైం ఉంది, ఏదో ఒకటి ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇఫ్ యు ఆర్ సీరియస్, మీరు సీరియస్ ఆస్పిరెంట్ అవుతే. కాబట్టి దీన్ని ఇలాగే అర్థం చేసుకోండి. అదే డైట్ బీఈడి లెక్చరర్కి సంబంధించి కాలం నెంబర్ 9కు సంబంధించి మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ డిఎస్సికైనా టెట్కైనా వారు ఇచ్చిన సమయం 2 నెలలు మాత్రమే. కాబట్టి మీరు ఎగ్జామ్ డేట్ గుర్తుపెట్టుకోవాలి. అంటే మీరు నోటిఫికేషన్ వేసినప్పటికీ గుర్తుపెట్టుకుంటారు, అది చాలా పొరపాటు. ముందే డేట్ ఇచ్చినప్పుడు నోటిఫికేషన్తో సంబంధం లేకుండా ప్రిపేర్ కావాలి. అంటే 1 సంవత్సరం కనుక మీది కాదనుకుంటే మీరు మీ యొక్క టైంను కనుక పనంగా పెడితే ఖచ్చితంగా మనకు డేట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఉడుబి అన్నాడు, కొంచెం తేడా ఉంటుంది తప్ప మొత్తం తేడా ఉండదు. సో నిరుద్యోగం నుంచి ఉద్యోగం వైపు వెళ్ళాలంటే ఈ జాబ్ క్యాలెండర్ ఫాలో కావాలంటే మీరు టైం టేబుల్ని కూడా ఫాలో కావాలి. మీకు ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే మన యాప్లో మెసేజ్ పెట్టండి. అందరూ కూడా డిఎస్సి ఎగ్జామ్స్ బాగా రాస్తారు కూడా. ఎస్డబ్ల్యూ రిజల్ట్ కూడా ఫైనల్కి రాబోతుంది. మీరందరూ కూడా చాలా బాగా రాశారు. మేము బాగా రాయలేదు అనుకున్నారు, కానీ మిగతా వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు మీరు బాగా రాశారు. ఆ విషయాన్ని మీరు విస్మరిస్తున్నారు. కాబట్టి ఆల్ ద బెస్ట్.